Hi guys, here is the review of Touch Me Not Telugu web series. డైరెక్టెడ్ బై రమణ తేజ, నవదీప్, దీక్షిత్ శెట్టి మెయిన్ రోల్లో నటించారు. ఓవరాల్ గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 7 లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ టచ్ మీ నాట్ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయాల్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. బేసిక్ గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి హీ సైకోమెట్రిక్ అనే కొరియన్ డ్రామా నుండి ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుందన్నమాట. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు మామ. 2009లో హైదరాబాద్ లో దీపావళి రోజున ఓ దారుణం జరుగుతుందన్నమాట. మారుతి అపార్ట్మెంట్ లో 4 మహిళలు మర్డర్ కి గురవుతారు. ఒక గ్యాస్ లీక్ చేసి ఒక మర్డర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ సంఘటనలో రాఘవ్ తల్లి చనిపోతుంది. రిషి తల్లిదండ్రులు కూడా చనిపోతారు. 10 ఏళ్ల తర్వాత రాఘవ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రిషిని కాలేజీలో చదివిస్తూ ఉంటారు. రిషికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సైకోమెట్రీ అనే ఒక పవర్ ఉంటుంది. ఒకవేళ ఏ వస్తువు వ్యక్తిని టచ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. ఇంతలో మేఘా అనే అమ్మాయి రిషికి పరిచయం అవుతుంది. ఆమె కూడా మారుతి అపార్ట్మెంట్ బాధితురాలే అనమాట. అపార్ట్మెంట్ సెక్యూరిటీ హరిశ్చంద్ర ఆమె తండ్రి. అతను అప్పటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. మేఘా తండ్రి. ఇంకా 10 ఏళ్ల తర్వాత ఒక హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇందులో 20 మంది పేషెంట్లు చనిపోతారు. ఏదైతే హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ వలన 20 మంది చనిపోతారో ఈ ఘటన వెనక కూడా గతంలోని అప్పుడు హీరో తండ్రి, రిషి తండ్రి చనిపోయిన ఆ సంఘటనకి కొద్దిగా పోలిక ఉంటుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ చేసింది, ఈ ఇన్సిడెంట్ చేసింది 10 ఏళ్ల తర్వాత ఇద్దరు ఒక్కరైనా, ఈ దురాగతం చేసింది ఒక్కరేనా అన్నది తెలుసుకోవడానికి రాఘవ్ రిషిని ఉపయోగించుకోవాలనుకుంటాడు. రిషి తన శక్తులతో ఏమి తెలుసుకుంటాడు. ఇదే రిమైనింగ్ స్టోరీ అనమాట. స్టోరీ వినడానికి ఏ విధంగా గజిబిజిగా ఉందో సిరీస్ కూడా అంతే గజిబిజిగా వెళ్తూ ఉంటది సంబంధం లేకుండా. యాక్చువల్గా తెలుగులో ఈ సైకోమెట్రీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం అన్నమాట. ఈ థీమ్ చుట్టూ స్టోరీ తిరగాల్సింది, కానీ ఎక్కడా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు రీచ్ అవ్వనట్టు అనిపిస్తుంది. అంత ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదన్నమాట ఈ వెబ్ సిరీస్. ఆ ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. నవదీప్ ఒక పోలీస్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు, కానీ ఆ క్యారెక్టర్లో డెప్త్ మిస్ అయింది. రిషి క్యారెక్టర్లో దీక్షిత్ శెట్టి ఓకేగా అనిపించాడు. ఆయనకు వచ్చే శక్తిని చాలా లైట్గా చూపించారు. ఏదో ఒక సీరియస్నెస్ ఉన్నదన్నమాట. అలాంటప్పుడు చూసే ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ అనేది కనెక్ట్ అవ్వదన్నమాట. ఎప్పుడు కూడా స్టోరీలో ఒక మిస్టరీ ఉండాలంటే ఆ స్టోరీ అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లే అనేది ఆ విధంగా డిజైన్ చేయాలి. కానీ ఈ సిరీస్లో మొత్తం కూడా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. నత్తనడకగా సాగుతూ ఉంటుంది. పోలీసులు ఉన్నా కూడా ఆ ఇన్వెస్టిగేషన్కు అంత ఇంట్రెస్టింగ్ అనేది బిల్డ్ అవ్వలేదు. ఆ సీరియస్నెస్ ఎక్కడా కనిపించదన్నమాట. క్యారెక్టర్స్ అన్నీ కూడా మెయిన్ మోటివ్ని పక్కన పెట్టేసి అనవసరమైన డైలాగులతో ఆ సీన్స్తో అయితే సిరీస్ మొత్తాన్ని నింపేశారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ హైలైట్గా ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం కాస్త పని పెట్టుంటే బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే ఫీల్ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్తిగా ఏదైతే డెప్త్ ఉన్న సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా డీలాగా ఉన్నాయి. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది బిల్డ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత సిరీస్ వెళ్ళే కుదిరికి ఆ పట్టు అనేది కోల్పోతుంది. ఇక మెయిన్ ఏదైతే కీ ప్లాట్స్ ఉన్నాయో అవి సీజన్ 2కి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అంతగా ఉండవు. మ్యాటర్ నవదీప్ పోలీస్ క్యారెక్టర్లో చాలా గంభీరంగా అనిపించాడు. దీక్షిత్ శెట్టి పవర్స్ ఉన్న యువకుడిగా బాగానే నటించాడు. కోమలి ప్రసాద్ పాత్ర టఫ్ చిన్నదైనా కూడా ఎఫెక్టివ్గా ఉంది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా వారి పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇక ఓవరాల్గా టచ్ మీ నాట్ అనేది కాన్సెప్ట్ పరంగా కొత్తదే అనమాట. కానీ కథనంలో ఎటువంటి గ్రిప్నెస్ కనిపించదు. ఆరంభం స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా మధ్యలో వచ్చే ఆ సీన్స్ కావచ్చు, సిరీస్ పోను కూడా చాలా లో లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకొంచెం ఇంటెన్సివిటీ ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2 points out of 5. ఇక ఈ టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో April 4th నుండి తెలుగు లాంగ్వేజ్తో పాటుగా 7 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.